ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడచ్చు ఆయన పేరిట సంతోష గానము చేయుదము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 2వ వచనంలో సంతోషంతో యెహోవాను సేవించడి, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనంలో కృతజ్ఞత అర్పణ చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించడి, కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 2వ వచనంలో ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. దీని వృత్తాంతం మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించడి. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 3వ వచనం. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లాసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 2వ వచనము. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సీతారను వాయించుడి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 29వ వచనంలో రాత్రి అందరూ పండుగను ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు, ఇజ్రాయేలుకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదంతో ప్రయాణము చేయు వారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. చివరిగా ఒక మాట, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయుడి, ఇజ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేశయ మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రాముఖ్యత చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ నామాన్ని బట్టి మీరు సంతోషించి నీకు మహిమ తెచ్చే వరకు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.